హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఊరికే అలా స్నానం చేసేసి వచ్చేయకుండా, ఆ స్నానం చేసే సమయంలో ఈ 2 పనులు చేసి చూడండి. విపరీతమైన డబ్బును చూస్తారు. లెక్క పెట్టలేనంత డబ్బును చూస్తారు. ఎటువైపు నుంచో వస్తుందో, ఎలా వస్తుందో మీకు సంబంధం లేదు. డబ్బు మీ చేతుల్లో లెక్క పెట్టలేనంత డబ్బు ప్రతిరోజు వచ్చి చేరుతూనే ఉంటుంది. మీ చేతుల్లో డబ్బు తరగదు. మీ దగ్గర డబ్బు లేదు అన్న మాట ఉండదు. ప్రతిరోజు కూడా ఈ ఒక్క పని చేశారు అంటే ఇక ఆ రోజంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. రోజు కూడా ఇది అలా జరుగుతూనే ఉంటుంది. మరి అలా లెక్క పెట్టలేనంత డబ్బుని మీరు సంపాదించుకోవాలా? డబ్బులు చూస్తూనే ఉండాలా? మీ మనసు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. మీరు స్నానం చేసే అంత సమయమే పడుతుంది, ఎక్కువ కూడా పడదు. అలాంటి ఒక అద్భుతమైన రెమెడీతో వచ్చేసాను. అయితే ఇక్కడ గుమ్మం దగ్గర చేయాల్సిన ఒక రెమెడీ ఉందండి. ఆ రెమెడీ చేశారనుకోండి, మీ ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, జనాల ఏడుపులు, చెడు దృష్టి, కన్ను దృష్టి, ఎవరైనా ఏదైనా చేసి ఉన్నా, మిమ్మల్ని చూసి కుళ్ళుకుని ఉన్నా, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఎదిగిపోతున్నారు రోజు రోజుకి అని ఎవరిని శాపనార్థాలు పెట్టినా ఏవి కూడా మీ ఇంటిని సాకలేవు, మీ ఇంటిని సోకలేవు, మీ ఇంటిని తాకలేవు. మీ గుమ్మాన్ని కూడా చూడాలంటే గజగజలాడిపోవాలి. అలాంటి రెమెడీ చెప్పబోతున్నాను. చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ అయితే ఈ రోజు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల్ని మిస్ అయిపోకుండా ఉంటారు. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ఒక ల్యాండ్ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కోర్టు దాకా వెళ్ళిపోయారు. అసలు వీళ్ళ చేతి నుండి జారిపోయే విధంగా అయిపోయింది. ఆ సమయంలో గురువు గారికి కాల్ చేస్తే తను పూజల ద్వారానే మంచి పరిష్కారం అందించారండి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకు వచ్చింది, వాళ్ళు కేసు గెలిచారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీ ఇంట్లో డబ్బు నిలవటం లేదా, సంపాదన పెరగటం లేదా, వచ్చిన డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతున్నాయా, ఏదో ఒక అనవసరపు ఖర్చు వస్తుందా, ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతున్నాయా, ఏడుపులు ఉన్నాయా, పిల్లలు మాట వినట్లేదా, ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయా, ఏ పనులు అనుకున్నా జరగటం లేదా, అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయా, ఎవరో ఏదో చేశారన్న ఫీల్ వస్తుందా, నెగిటివ్ ఎనర్జీ ఉందన్న ఫీల్ వస్తుందా, ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో తాండవం ఆడుతోంది. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి, మీ ఒంట్లో నుంచి కూడా తరిమేసి మీ పాజిటివ్ వైబ్రేషన్స్ ని, ఒక దైవిక శక్తిని, పాజిటివ్ శక్తిని ఎలా మీరు ఆకట్టుకోవాలి, అటాక్ చేసుకోవాలి అంటే ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్తాను. ఫస్ట్ మీరు గుమ్మం దగ్గర చేసేటటువంటి ఒక రెమెడీ అయితే చెప్తాను. ఆ తర్వాత మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి, ఆ గమ్మత్ ఏంటి, ఆ చమత్కారం ఏంటి అక్కడ చెప్తాను. మీకు డబ్బును తెచ్చిపెట్టే చమత్కారం అక్కడ ఉంది, మీరు స్నానం చేసే ఆ బకెట్ నీళ్ళల్లో ఉంది. ఓకేనా? వెయిట్ చేయండి ఒక నిమిషం. గుమ్మం దగ్గర ఏం చేయాలంటే, ఒక ప్లేట్లోకి కొద్దిగా కళ్ళుప్పు తీసుకోండి, ఆ ప్లేట్లో వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేయండి. బయటికి వెళ్ళిపోండి, గుమ్మం బయటికి. మీ గుమ్మానికి హారతి ఇవ్వండి, అంటే దిష్టి తీయండి. 3 సార్లు కుడివైపు తిప్పండి, 3 సార్లు ఎడమ వైపు తిప్పండి, 3 సార్లు పైనుంచి కింది వైపుకు ఇట్లా దిగదీయండి, మీ ఇంటికి దిష్టి తీసినట్టు. ఓకేనా? ఇదంతా ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల 1 గంట సమయంలో, మధ్యాహ్నం అంటారా, మిట్ట మధ్యాహ్నం, ఆ సమయంలో చెయ్యండి. ఆ మిట్ట మధ్యాహ్నంలో
మీరు ఈ ఒక్క పరిహారం కూడా మీ గుమ్మం దగ్గర చేయండి. ప్రతి ఆదివారం కూడా చెయ్యండి. నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది, పరారైపోతుంది. అలా మీ ఇంటికి దిష్టి తీశారు ఉప్పు నీళ్లతోటి. తర్వాత ఏం చేస్తారు, ఆ నీళ్లు ఏవైతే తీశారో, దిష్టి తీశారో ఆ నీళ్ళని మీ చేతి వేళ్ళు ముంచి మీ గుమ్మం ఉంది కదా మెయిన్ డోరు, ఆ డోర్కి ఇలా స్ప్రింకిల్ చేయండి, చల్లండి, చిలకరించండి. ఆ తర్వాత మీ కిటికీలు, అంటే ఇంటి లోపలికి రాకూడదు ఆ నీళ్లు, గుర్తుంచుకోండి. బయట దిష్టి తీసారా, బయట ఇంటి చుట్టూ నీళ్లు చల్లండి మీ చేతి వేళ్లతో. అంటే ఎన్ని కిటికీలు ఉన్నాయో ప్రతి ఒక్క కిటికీ మీద కూడా నీళ్ళని చేతి వేళ్ళు ఇలా డిప్ చేసి స్ప్రింకిల్ చేయండి. ఎందుకంటే మనకు నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా, చెడు దృష్టి రావాలన్నా, ఏది మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా కూడా మెయిన్ వాటికి డోర్స్ ఏవి అంటే మన ప్రధాన ద్వారం, కిటికీలు, వాటి నుండినే లోపలికి వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు ఈ ఉప్పు నీళ్ళను చిలకరిస్తారో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి వైపు చూడాలంటే గజగజలాడిపోతుంది. ఓకేనా? బయట ఎన్ని కిటికీలు ఉన్నాయో మీ ఇంటికి బయట వైపు నుండి అన్నిటి మీద చిలకరించేసి ఆ నీళ్లు బయట పడేసి, కుదిరితే ప్లేట్ కూడా అక్కడే కడిగేసి లోపలికి తెచ్చేసుకోండి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇక బయటది రాదు. మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇక మీ ఇంట్లో, మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి. మీకున్న బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకోవాలి. ఏం చెయ్యాలి? స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కూడా, తల స్నానం చేసే రోజు మాత్రం చేయకండి. మిగతా ఒంటి స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేయండి. ఆ ఉప్పు వేసి, ఉప్పు కరుగుతూ ఉంటుంది, కరుగుతూ ఉన్నప్పుడు దాన్ని తదేకంగా చూడండి. చూస్తూ ఇక్కడ ఒక మంత్రం చెప్పాలి, ఒక ముద్ర వేసుకోవాలి. ఏ ముద్ర? వరుణ ముద్ర వేసుకోవాలి. మన చిటికిన వేలు, మన బొటని వేలు రెండు కలిపితే వరుణ ముద్ర వస్తుంది. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఈ ముద్ర వేసుకొని ఈ మంత్రాన్ని చెప్పండి. ఓం మణి పద్మే హూం, ఓం మణి పద్మే హూం. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ ఉప్పు కరుగుతున్నంతసేపు కూడా ఈ ముద్ర వేసి ఈ మంత్రాన్ని చదువుకోండి. ఓకేనా? ఇంకా ఉప్పు కరిగిపోతుంది. తర్వాత చక్కగా స్నానం చేసేయండి. స్నానం చెయ్యగానే ఏం చెయ్యాలి? మనం స్నానం చేయగానే ఫస్ట్ చేసే పని ముఖాన్ని తుడుచుకుంటాం టవల్తో. కాదు, ముఖాన్ని తుడవకండి. మనకు అమ్మవారి శక్తి అన్నది ఇప్పుడు ఆ స్నానం చేసాం మనం, ముఖంలో ఉంటుంది. మనకు లక్ష్మీ కళ ఎప్పుడూ ముఖంలోనే ఉంటుంది. మీరు ఫస్ట్ భుజాన్ని తుడవండి. భుజం మీద శని భగవానుడు ఉంటాడు. ఫస్ట్ ఆయన్ని ఇక్కడ దులిపేసుకుంటున్నాం తుడిచేసి. ఫస్ట్ భుజం తుడిచి, ఆ తర్వాత వీపు తుడుచుకొని, తర్వాత ఆఖరణ ముఖం తుడుచుకోండి. ఓకేనా? అలా చేశారు. తర్వాత నేరుగా వచ్చి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి చూడండి. ఎందుకంటే ఇక్కడ మీ ఒళ్ళు శుద్ధిగా ఉంది, మీ మనసు శుద్ధిగా ఉంది. ఉప్పు నీళ్ళతో స్నానం చేశారు, అక్కడ అమ్మవారిని తలుచుకొని వచ్చారు, మనసు శుద్ధిగా ఉంది, ఒళ్ళు శుద్ధిగా ఉంది. ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి చూడండి. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్స్ మీకు వస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు వస్తాయి. అప్పుడు ఒక్కసారి భగవంతుడిని అలా చూసి తర్వాత వచ్చి మీరు డ్రెస్ చేసుకుని చక్కగా రెడీ అయ్యి ఆ తర్వాత పూజ చేసుకోండి. ఇలా మీరు ఈ వరుణ ముద్ర వేసుకుని ఈ మంత్రం చెప్పేటప్పుడు కూడా, నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోయాయి, నా దగ్గరికి ప్రతిరోజు లెక్క పెట్టలేనంత డబ్బు వస్తుంది, నా దగ్గరికి డబ్బు వరదలా వస్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అండ్ యూనివర్స్కి థ్యాంక్స్ కూడా చెప్పేసేయండి. మీరు ప్రతిరోజు ఈ విధంగా చెప్తూ వచ్చారు అంటే గనక డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది. మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు. డబ్బు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎక్కడికుంటే అక్కడికే ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎలా వస్తుంది మీకు సంబంధం లేదు, మీరు ఆలోచించకండి. ఎలా వస్తుంది అన్న థాట్, అన్న క్వశ్చన్ మీ మనసులో వస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ దాన్ని తీసుకోవటానికి ఒప్పుకోదు. వస్తుంది అంతే. నాకు యూనివర్స్ ఇస్తుంది, భగవంతుడు ఇచ్చాడు, నాకు డబ్బు ప్రతిరోజు నా దగ్గరికి వస్తుంది అన్న నమ్మకంతోనే ఉండండి. మీరు లెక్క పెట్టలేనంత డబ్బుని మీరు ఖచ్చితంగా చూస్తారు. చాలా సింపుల్. ఈ ఒక్క రెమెడీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు,
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.